డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వరరెడ్డి సూచించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో యువతదే కీలక పాత్ర అని ఆయన తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో బీఆర్ఎస్ యువ నాయకులతో వెంకటేశ్వరరెడ్డి సమావేశం నిర్వహించారు. ఎస్ఐఆర్పై ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. ఈరోజు దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గంలోని ముఖ్య యువత నాయకులతోటి ఎస్ఐఆర్ అదేవిధంగా పార్టీ సభ్యత్వం పార్టీ స్ట్రక్చర్ మీద కార్యక్రమం మీటింగ్ పెట్టడం జరిగింది. ఈరోజు అన్నసార్ గ్రామంలో మొన్ననే ఒక నెల క్రితమే పార్టీ ఆదేశానుసారం నియోజకవర్గంలో కొత్తకోటలో ఎస్ఐఆర్పై పెద్ద మీటింగ్ పెట్టడం జరిగింది. దాని తర్వాత కూడా ఒక మీటింగ్ తోటే కాకుండా కేటీఆర్ గారు ఇచ్చిన ఆదేశం ఏంటంటే బూత్ వారీగా ఒక్కొక్క బూత్కి 10 మంది మన కరడు కట్టిన బీఆర్ఎస్ సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి పర్సనల్గా ఇంటరాక్ట్ కావాలి. అప్పుడే ఈ ఎస్ఐఆర్ కార్యక్రమం కానీ పార్టీ సభ్యత్వం కానీ పార్టీ స్ట్రక్చర్ కానీ చిన్న చిన్న గ్రామాల్లో ఉన్న భేదాభిప్రాయాలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోయి పార్టీ గట్టిగా ఉండే అవకాశం ఉంటుందని కేటీఆర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఆదేశానుసారం ఈ రోజుకు 22 మీటింగ్లు ఈ నియోజకవర్గంలో పెట్టడం జరిగింది. అంటే క్లస్టర్ వారీగా 3 గ్రామాలు 4 గ్రామాలు 8 నుంచి 10 బూతులు ఒక్కొక్క రోజు దాదాపు 8 గంటలు 9 గంటలతోటి ఏదో మీటింగు ప్లస్ స్పీచ్లు ఇచ్చిపోవడమే కాకుండా ఒక్కొక్క ఊరి వాళ్ళతోటి 2 గంటల పాటు ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాం. చాలా మంచి రిజల్ట్ వస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలి. మా వంతు ప్రయత్నం 2014 కంటే ముందు రాష్ట్రం కొరకు కేసీఆర్ గారు పిలిపిస్తే ఎంత గట్టిగా పనిచేసినామో ఈరోజు మరో ఉద్యమం కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలి, బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న ఒకే ఒక లక్ష్యంతో మా యువత మొత్తం పనిచేస్తామని చెప్పేసి ఈరోజు స్వచ్ఛందంగా చాలా పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఊర్లో ఉన్న బయట ఊర్లో ఉన్న వలస ఓట్లు కూడా ఎవరైతే అర్హత ఉన్న ప్రతి ఒక్కరి ఓటు కూడా జాగ్రత్తగా ఈ 10 రోజులు పార్టీ కొరకు కష్టపడి ఎస్ఐఆర్లో పాలు పంచుకోవాలని, అదేవిధంగా ఎస్ఐఆర్ తర్వాత కేసీఆర్ గారు ఇచ్చే పిలుపు మేరకు పార్టీ సభ్యత్వంలో కూడా ఇవాళ అంతా డిజిటలైజేషన్ అవుతూ ఉంది. పుస్తకాలు కాదు కాబట్టి ఆల్రెడీ ఇన్ఛార్జీలుగా నియమించుకున్నాం. దాంట్లో కూడా స్వచ్ఛందంగా పార్టీ మనందరి లక్ష్యం ఒకటే ఉండాలి. ఎలక్షన్లు వచ్చినప్పుడు కొట్లాడతాం అనేది కాదు, ఇవాళ నుంచే పార్టీని గట్టిగా చేసుకోవాలి. వచ్చే 2 ఏళ్ల తర్వాత జరిగే ఎలక్షన్లో 100కు 100% బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు గెలిపే లక్ష్యంగా మీరందరూ ఎక్కడోళ్ళు అక్కడ కోఆర్డినేషన్తో పనిచేయాలని కోరుతా ఉన్నాం.